Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. దామనచెర్ల అటవీ ప్రాంతంలో తేనెటీగల దాడి 14 మందికి గాయాలు. అప్రమత్తంగా స్పందించిన ఫారెస్ట్ మరియు పోలీసు శాఖలు. పెనగలూరు మండలం దామనచెర్ల అటవీ ప్రాంతంలోని నక్కశిల్ప గుర్రప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం తేనెటీగల దాడి కలకలం రేపింది. స్వామివారి దర్శనార్థం వెళ్లిన భక్తులు కోళ్లు నైవేద్యాలు సమర్పించి అక్కడే వంటలు చేసుకుంటుండగా అకస్మాత్తుగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో 3 చిన్నారులు, 5 మహిళలు, 6 పురుషులు కలిసి మొత్తం 14 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే భక్తులు తేనెటీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పెద్ద శబ్దాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచించారు. వచ్చేస్తాయి సార్, ఊరినే వచ్చేస్తాయి. నేను చిన్న మటు చూసా. ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా, మళ్ళీ ఒక్క మనిషి వచ్చాడు అనుకో, ఆ మనిషి గురించి మనకి అందరికి వచ్చేస్తాయి. ఆ మనిషి మీద కానీ పొద్దునేళ్ళు కానీ పోసేస్తే ఏం లేదు. మొత్తం మీద అంతా సేఫ్ అయిపోయినారు. గరుగు పిల్లలే, అందరు గరుగు పిల్లల అంతా గరుగు పిల్లలు. ఏంటో వచ్చారు మీరు అడిగి వాళ్ళు ఈ రూట్ లో సార్, ఆ రూట్ లో వచ్చారు. కొంచెం మమ్మల్ని పర్మిషన్ తీసుకోవాలి కదా నేను చెప్పాలి. ఎవరో ఒకరికి పోతా వచ్చారు వీళ్ళు, మామూలుగా పోతా వచ్చారు. కరెక్టే కదా. సరే, టోటల్ గా ఎవరికి ఏం కావాలా? సంతోషం. ఏం పేరు నీ పేరా? గంగాధర్. గరువుపల్లి. మీ నాన్న పేరు ఏం పేరా? గంగయ్య. ఓకే, ఇబ్బంది ఏం లేదు కదా నీకు? ఏం గాయవాడా? సార్ వచ్చేటప్పుడు దారిలో ఈ మండలం చేత టాటర్ వీళ్ళు ఓకేనా?